నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. 14 ఏళ్లు అలుపెరగని ఉద్యమం, 10 ఏళ్లు పరిపాలన అనుభవం, 2 ఏళ్లు ప్రజా సమస్యలపై పోరాటం, మొత్తంగా 26 ఏళ్ల కేసీఆర్ పార్టీ చరిత్ర ఇది. జగిత్యాల జంగ్ సైరన్తో గులాబీ క్యాడర్లో జోష్ పెరిగింది. సారు మాటలతో కార్యకర్తల్లో జోరు కనిపిస్తోంది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామంటున్నారు పింక్ లీడర్లు. రేవంత్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవడం ఖాయమంటున్నారు. ఇవాళ రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, రకరకాల ఎత్తుగడలు, రకరకాల కుటిల ప్రయత్నాలు. ఎన్ని చేసినా ఒకటి మాత్రం పక్కా, ఈసారి వచ్చే శాసనసభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. వచ్చే శాసనసభ ఎన్నికలు కేసీఆర్ ని తిరిగి తెచ్చే ఎన్నికలు, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే ఎన్నికలు మాత్రమే. ఇప్పటికే జగిత్యాల వేదికగా కేసీఆర్ రణగర్జన చేశారు. భవిష్యత్ కార్యాచరణపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నిరంతరం ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం గళాన్ని వినిపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు కేసీఆర్. ఆ ఒక్క మాటతో నిస్తేజంగా ఉన్న గులాబీ క్యాడర్ యాక్టివ్ అయ్యేందుకు సన్నద్ధమవుతోంది. తాడో పేడో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు రెడీ అవుతున్నారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహరచన చేస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ తెలంగాణ గుండె చప్పుడు అనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ ఆత్మ గౌరవ చైతన్య గీతికై పరాయి పాలనలో అలుముకున్న చీకట్లలో ఆశాకిరణమైంది. జలదృశ్య వేదికగా జనం గుండె చప్పుడై 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకుంది. 60 ఏండ్ల అణచివేతపై అగ్గిని రాజేసి పల్లె పల్లెన అస్తిత్వ బావుట ఎగరేసి తెలంగాణ వాదాన్ని విశ్వవ్యాప్తంగా వినిపించింది. ఢిల్లీ పాలకుల మెడలు వంచి ప్రత్యేక రాష్ట్ర సాధనలో పెద్దన్న పాత్ర పోషించారు కేసీఆర్. ఆ తర్వాత 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా తనదైన మార్కు చూపించారు. తెలంగాణకే కారును పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు 2022 డిసెంబర్ 9న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే 2023లో జరిగిన ఎన్నికలు కారుకు బ్రేకులు వేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. పోయిన చోటే వెతుక్కునేందుకు ప్రయత్నిస్తోంది గులాబీ దళం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరుబాటకు సిద్ధమవుతోంది. రానున్న 2.5 ఏళ్లు బీఆర్ఎస్కు కీలకం కానున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే పార్టీని బలోపేతం చేసుకునేందుకు గులాబీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు డిబేట్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు కంబోజు వెంకటేశ్వర్లు గారు. నమస్తే సార్. నమస్తే వెంకటేశ్వర్లు గారు, వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ అండి. సో రేపటితో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి వెళ్ళబోతోంది. సో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండనుంది? గుడ్ ఈవినింగ్ రాజనీ శ్రీవాస్. స్పెషల్గా డిబేట్ పెట్టినందుకు మీకు యాజమాన్యానికి కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ 26 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే 1969 నుంచి 2026 వరకు జరిగినటువంటి పరిణామాలలో తెలంగాణ ముల్కీ నిబంధనలు, తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందం, తెలంగాణ ఫజులల్ కమిషన్, తెలంగాణ యొక్క అంశాల యొక్క మొత్తం పూర్వపరం తెలుసుకుంటే భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిని దాటింది. ఎందుకంటే 14 సంవత్సరాల యాజిటేషన్, 10 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్, 2.5 సంవత్సరాల అపోజిషన్ పార్టీగా మా బాధ్యత. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలలో తెలంగాణలో భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో గత 9.5 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యమైనటువంటి పాలసీ మ్యాటర్లు. ఇలా తెలంగాణ గత 60 సంవత్సరాలుగా ఇక్కడ గోదావరి, కృష్ణా నీళ్లు పారిన బీడు నేలల్లో వలస కార్మికుల సమస్యలు, విద్యార్థి సమస్యలు, చాలా ఉత్పన్నమైనటువంటి పరిణామాలలో గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్, టీఆర్ఎస్ పార్టీ యాజిటేషన్, ఆపోజిషన్, ఈ 3 అంశాలు తీసుకుంటే ఇలా గణనీయమైనటువంటి తెలంగాణ ముందుకు వెళ్ళింది. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో
కాంగ్రెస్ పార్టీ ఆ వైఫల్యాలు కనపడుతున్నాయి. నేను ఏమంటున్నానంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2014 జూన్ లో వచ్చిన తెలంగాణలో 45,000 చెరువులు కుంటలను బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద 12,000 గ్రామ పంచాయతీలకు నల్లా కనెక్షన్లు ఇచ్చుకున్నాం. అట్లాంటి సంక్షేమ పథకాలు ఇవాళ 16 లక్షల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం. 11 లక్షల కుటుంబాలకు షాదీ ముబారక్ ఇచ్చుకున్నాం. ఇవాళ భారతదేశంలో నాకు తెలిసి నా రాజకీయ అనుభవం ప్రకారం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు చేసుకున్నాం. కాకపోతే కొంత పర్సంటేజ్గా ఓడిపోయింది. నేను ఏమంటున్నానంటే ప్రజలకు మేలు చేస్తే ఈ రోజు కాకపోతే రేపు భవిష్యత్తు ఉంటుంది, పార్టీలకు మనుగడ ఉంటుంది. 60-70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన దేశంలో హరిజనులు బయట వేసుకున్నారు. ఇప్పటికీ కనుమరుగయ్యే పరిస్థితిలో ఎస్టీ తాండాలు కానీ గూన్స్ తాండాలు కానీ ఉన్నాయి. కానీ మేము తాండాలను గ్రామ పంచాయతీలు గుర్తించి రోడ్లు వేసి మన ప్రపంచంలో భారతదేశంలోనే పర్ క్యాపిటల్ రాష్ట్ర ఇన్కంలో నెంబర్ 1గా ఉండే. ఇలా ఐటీ ఎగుమతుల్లో కానీ స్టార్టప్స్ లో కానీ ఒక తెలంగాణ భవిష్యత్తు ముందుకు పోయింది. ఇలా పర్ క్యాపిటల్ కాకుండా జీడిపిలో కాకుండా రాష్ట్ర ఇన్కమ్ ఒక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 13,000 రాష్ట్ర ఇన్కమ్ను 18,000కు పెంచుకున్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఒక పాలసీ మ్యాటర్లు కాదు, నేను ఏం చెప్తున్నానంటే 1-2 చెప్పని ఎన్నో అంశాలు. ఇలా కొన్ని చెప్పుకుంటూ పోతే 1,200 గురుకులాల్లో 36 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీల విద్యార్థులు చదువుకుంటున్నారు. సన్న బియ్యం నుంచి దగ్గర మొదలు పెట్టుకుంటే ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు, ప్రతి గ్రామంలో ఇలా పల్లె వనాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్లు, స్పోర్ట్స్ వనాలు, గ్రామ పంచాయతీ ఒక ట్రాక్టర్ బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నట్టు అంశాలు. ఇలా భారతదేశంలో సౌత్ ఇండియాలో చెప్పండి వెంకటేశ్వర్ సౌత్ గారు. ఇండియా ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని పాలసీ మ్యాటర్లు తీసుకొని ఇలా కనెక్టివిటీ రోడ్లు కానీ ఇలా భూగర్భ జలాలు కానీ 18 లక్షల కరెంట్ మోటార్లు ఉండే ఇలా 11 లక్షలకు పడిపోయినాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ, బస్వాపూర్ మీద కానీ, దేవాదుల మీద కానీ, లోవర్ మేనేర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ ఆ వాటర్ తీసుకొచ్చుకున్నాం. దాని తర్వాత కరెంటు 7,000 మెగావాట్ ఉన్న కరెంటును 24,000 ఉత్పత్తికి 24,000 కోట్లకు మనం ఉత్పత్తిని తీసుకువెళ్ళాం. ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ, ఇలా జైపూర్ పవర్ ప్లాంట్ కానీ, కేటీపీసీ కానీ, ఎన్టీపీసీ కానీ, రామగుండం కానీ, వాటర్ సోర్సెస్ నాగార్జున సాగర్ శ్రీశైలంలో కూడా ఉత్పత్తి పెంచుకున్నాం. నేను ఏమంటున్నంటే అనుకోవడానికి వీలు లేనటువంటి అంశాలను మనం ఇలా దేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైలురాయిని దాటండి. ఇలా మళ్ళీ నెక్స్ట్ మొన్నటి జరిగినటువంటి జగిత్యాల జైత్రయాత్ర మొదలు పెట్టుకుంటే రేపు మళ్ళీ పునాదులు వేసుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవడం కోసం ప్రజల్లో ఇలా మేలు కొల్పుకున్నారు. ఏమి కోల్పోయినాం రైతులుగా, ఏం కోల్పోయినాం విద్యార్థులుగా, ఏం కోల్పోయినాం కర్షకులుగా, ఏం కోల్పోయినాం యువకుగా అనేది ఇలా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇలా చేవెళ్ళ డిక్లరేషన్ కానీ, కామారెడ్డి డిక్లరేషన్ కానీ, వరంగల్ డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ అన్ని ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బీసీ డిక్లరేషన్ మీద కామారెడ్డిలో 20,000 కోట్లు 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇలా 1,100 కోట్లు ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేకుండా పోయింది. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంలో ప్రజలు చూస్తున్నారు. అదే జరుగుతుంది సోషల్ మీడియా. ఇలా అన్ని ఛానల్లో నేనేమంటున్నానంటే గవర్నమెంట్ లో ఉన్న ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక మీటింగ్ పెట్టుకుంటే 6 లక్షలు కనపడుతుంది. అదే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ చూసుకున్నా, మీటింగ్ చూసుకున్నా అది 25 లక్షలు 30 లక్షలు మనకు కనపడుతుంది చూడడం. నేను ఏమంటున్నానంటే గొప్పలు చెప్పుకోవడానికి చాలా ఉంటాయి, కానీ ప్రజలకు ఏం మేలు చేసినాం అనే ఇలా మైలురాయిని దాటుతాయి, ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది మైలురాయిని దాటుతాయి. ఇలా కొంత ఏమంటున్నానంటే గవర్నమెంట్ అంటే అన్ని గవర్నమెంట్ లో 104 డిపార్ట్మెంట్లు ఉంటే అందులో 76 డిపార్ట్మెంట్లు ఇన్కమ్ ఉన్నాయి ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్ల మేలు చేయకపోవచ్చు, కొన్నిట్లో మనం తక్కువ చేయొచ్చు, దాంతో ఓడిపోవచ్చు. కానీ ప్రజలకు టోటల్ గా పర్సంటేజ్ వైజ్ గా 80-90% మేలు జరిగిందా జరగలేదని చూస్తారు. ఇవాళ రైతులకు వాటర్ విషయంలో కానీ, రైతులకు బీమా విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, ఇలా యూరియా విషయంలో కానీ రైతులకు గత 9.5 సంవత్సరాలుగా మేలు జరిగిన మాట రైతులే ఒప్పుకుంటున్నారు. ఒక అంశం 2 అంశాలు కాదు, కొంత మేరకు నేను ఏమంటున్నానంటే కొన్ని యూనివర్సిటీలలో తప్పు జరిగింది, కొంత ఫండ్స్ ఇవ్వలేకపోయినాం, డిఎస్సి ఒకటి ఇవ్వలేకపోయినాం. డిఎస్సి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మేము మోడల్ స్కూళ్ళు, ఆదర్శ్ స్కూళ్ళు, మైనార్టీ స్కూళ్ళు, బీసీ స్కూళ్ళు, ఎస్సీ స్కూళ్ళను చేసేసి అవి డెవలప్ చేసుకునేసరికి ఇది కాన్సన్ట్రేషన్ తగ్గింది. నేను ఏమంటున్నానంటే భారతదేశంలో ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ గారు వేసిన బాటలు ఇలా మనకు కనపడుతున్నాయి. నేనంటే
బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణ వైపు వేసుకున్నటువంటి బాటల్లో కొంత మెరుగ్గా ఫలితాలు రాలేదు. మేము కూడా 29 నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. వాళ్ళు అంత బాగా ఏం గెలవలేదు. వాళ్ళు మాకంటే 1.8% 1,80,000 ఓట్లతోని వాళ్ళు గెలిచిరు. మొన్న జరిగిన 2023 ఎలక్షన్ లో జరిగిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో 90 లక్షల మంది ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీకి 91 లక్షల మంది ఓట్లేశారు. అంటే మేము దగ్గరలో కూడా 11-12 మంది ఎంపీలు ఓడిపోయాం. ఓడిపోవడం గెలవడం అనేది పక్కన పెడితే మాకంటే వాళ్ళు అమలు చేయలేని హామీలు, దొంగ హామీలు ఇచ్చారు. నేనేమో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏంటంటే, వికలాంగులకు సమస్యలు 3,000 ఉంటే 6,000 ఇస్తామని చెప్పారు. ఇలా 2,500 మహిళలకు ఇస్తామని చెప్పారు. తులం బంగారం అని చెప్పారు. 2,000 పింఛను, 4,000 అని చెప్పారు. అంటే డెఫిసిట్ ఎట్లా కనబడుతుందంటే, మనం ఇస్తానన్నది 44 లక్షల మంది ఇలా ముసలు అవ్వలకు తాతలకు ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనుకునే ఉద్దేశం మీద ఆశపడి ఓట్లేసారు తప్ప, మేము ముందే కేసీఆర్ గారు చెప్పారు ఇది అయ్యే పని కాని పని కాదు, వాళ్ళు అసలు తప్పు చెప్తున్నారని మేము చెప్పినా కూడా ప్రజలు వినకుండా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా వాళ్ళే వైఫల్యాలు చెందిరు. అయినా కూడా మేము ఎక్కడ కూడా ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు ఎక్కడ ఆగలే. ఇలా మూసీ మీద, హైడ్రా మీద, కులగణన మీద, బీసీ కులగణన మీద, ఇంధనాల ఫ్యాక్టరీ మీద, హెచ్డి భూముల మీద, రైతుల మీద, యూరియా మీద, కొడంగల్ వ్యవహారం మీద, అన్నిటి మీద మా ప్రజల పక్షాన ప్రజా పోరాటాలు సృష్టించినాం. రాబోయే తరాలకు తెలంగాణ భవిష్యత్ అంతా విద్యార్థులది, యూత్ది కాబట్టి రేపు జరగబోయే 26వ వార్షికోత్సవం బీఆర్ఎస్ పార్టీ బర్త్డే రేపు అన్ని గ్రామాలలో గద్దెల కలర్లేసి జెండా ఆవిష్కరణ చేసుకొని రేపు 1 o'clock కేసీఆర్ గారు రాష్ట్ర కమిటీ మీటింగు, ఎక్స్ ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ చైర్మన్లు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎక్స్ జెడ్పీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ కమిటీ అంతా రేపు తెలంగాణ భవన్ లో ప్లీనరీ జరపబోతున్నాం. ఎందుకు ఓన్లీ భవన్ లో జరుగుతుందంటే, ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎండాకాలం కాబట్టి, పరిస్థితులు బాగలేవు కాబట్టి, ఎండ 40 దాటింది కాబట్టి కొంతమందికే పరిమితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టుకుంటుంది కాబట్టి ప్రజలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు సహకరించి రేపటి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ మెంబర్ గా నేను ప్రజలకు, కేఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు విన్నవించుకుంటున్నాను. వెంకటేశ్వర్లు గారు, రీసెంట్ గా జరిగిన జగిత్యాల బహిరంగ సభ వల్ల గులాబీ క్యాడర్లో, కార్యకర్తల్లో బాగా జోష్ అయితే పెరిగినట్లు కనిపిస్తోంది. కార్యకర్తలు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అదే బహిరంగ సభలో జీవన్ రెడ్డి గారు కూడా పార్టీలో చేరడం జరిగింది. ఆయన చేరికతో పార్టీ ఇంకా బలోపేతమైనట్లుగా కనిపిస్తోంది. సో దీనిపై మీరేమంటారు? నేను ఏమంటానంటే మేడం, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలలో ఇక్కడ మూలాలు, ఇక్కడ అంశాలు ఈ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలలో ఏ పార్టీ నాయకులను, ఏ పార్టీలను చేరుతారు. కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఒక పార్టీలో పోవడం అనేది తప్పు. ఇలా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో వచ్చిందంటే ఆయన 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం చరిత్ర చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో చాలా వైఫల్యం చెందిందనే ఒక ఉద్దేశానికి వచ్చేసి ఆయన ఈ కాంగ్రెస్ పార్టీతో ఫ్యూచర్లో ఏం జరిగేదని భావించి ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఉమ్మడి 12 కాన్స్టిట్యున్సీలో ఆయనకు చాలా క్యాడర్ ఉంటుంది. ఆయన ప్రజల మనిషి. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం చేసినటువంటి మేల్లో ఎమ్మెల్సీకి గెలిచారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది చాలా నష్టం జరిగే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది అనేది మేము విశ్లేషించుకుంటున్నాం. దాదాపు జరిగినటువంటి ప్రతి మీటింగ్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రతి అంశాన్ని మనం చర్చించుకుంటే కాంగ్రెస్ వైఫల్యాలు 2.5 years లో కనిపిస్తున్నాయి. ఇది మాకు బెనిఫిట్ జరిగేటువంటి అంశం. ఎస్, అలాగే రేవంత్ పరిపాలనపై కూడా రాష్ట్రంలో చాలా మంది ప్రజలైతే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీల హామీ ఇచ్చిర్రో అవైతే అమలు చేయలేదు. అలాగే రీసెంట్గా సమ్మెలు కూడా చేస్తున్నారు. సమ్మెలు కూడా పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. సో ఈ విధంగా బీఆర్ఎస్ రావాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు, రెడీగా ఉన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. సో మీరేమంటారు? నేను ఏమంటానంటే మేడం, రాబోయే 2028 ఎలక్షన్ లో నాకు తెలిసి డీలిమిటేషన్ వస్తుందా రాదనేది ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. 119 కాన్స్టిట్యున్సీలలో మనకు 150, 160 కావడానికి ఆస్కారం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి వైఫల్యం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం 420 స్కీములు, 6 గ్యారంటీలో ఈ అడపా తడపా కొంత పర్సెంటేజ్ వరకు చేశారు తప్ప ఏం చేయలేకపోయింది. నేను ఏమంటానంటే క్యాబినెట్ లో పెట్టినటువంటి 41,000 కోట్లు రుణమాఫీ చేయలేకపోయినరు.
40 లక్షల మందికి 41 కోట్లు చేయాలి, 20 లక్షల మందికి 21,000 కోట్లు చేశారు. అంటే ఇంకా 20,000 కోట్లు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు. అట్లాంటి వైఫల్యాలు, చాలా వైఫల్యాలు ఉన్నాయి. ఇవాళ మీరు బస్ ఫ్రీ అని చెప్పారు స్కీమ్లో, 6 గ్యారంటీలలో. బస్ ఫ్రీలో ఎవ్రీ డే ఈ బస్సు ఎక్కినటువంటి మహిళలు ఎక్కుతున్నారు తప్ప బీదలకు, నాట్లు వేసుకునే కూలీలకు, డైలీ కూలీలకు, డైలీ వేజర్స్కు, ఇవాళ గ్రామాలకు వాళ్ళకు బెనిఫిట్ జరగడం లేదు. అంటే మీరు ఇస్తున్నటువంటి ఎవరికైతే హై ఇన్కమ్ ఉందో, 20,000 30,000 పర్ మంత్ ఇన్కమ్ ఉందో వాళ్ళకే ఈ ఆధార్ కార్డు మీద బస్ ఫ్రీ నడుస్తుంది తప్ప మిగతాది ఎక్కడ కూడా సక్సెస్ అయినట్టు కనపట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఒక 1,00,000 ఓట్లలో 70,000 మంది మాకు, అంటే దాదాపు 70% మాకు బెనిఫిట్ జరిగే ప్రతి అంశం. ఇలా మీరు కాగు నివేదిక తీసుకున్నా కానీ ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలు, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పటికీ 2.5 సంవత్సరాలుగా హోంశాఖ మంత్రి లేని వైఫల్యం కనబడుతుంది, విద్యాశాఖ లేని మంత్రి కనబడుతుంది, మున్సిపల్ శాఖ మంత్రి లేని కనబడుతుంది. ఇవన్నీ వాళ్ళ వైఫల్యాలు. నేను ఏమంటున్నానంటే, గెలవడము ఓడడం అనే ఒక అంశం, కానీ మీరు గెలిచిన తర్వాత ప్రజలకు మేలు చేసిన అంశాలు మర్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2023 డిసెంబర్ 9th రోజు జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టినటువంటి 2,500 స్కీము, ఆ 2,500 స్కీమ్ సంతకం పెట్టిన తర్వాత అది కనుమరుగైపోయింది, కనబడడం లేదా పేపర్. ఇలా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మర్చిపోయారు. ఒక్క అంశం కాదు, ప్రతి అంశాన్ని మర్చిపోయి కొత్తవి తీసుకొస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినే అమలు చేయాలి, చెప్పని చేయాలి, అది కేసీఆర్ గారి వచ్చే ఉద్దేశం. కానీ వీళ్ళు చెప్పినవి మర్చిపోయి కొత్తవి తీసుకొస్తారు. ఇలా 4th సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, HU భూములు కానీ, ఇవన్నీ హైడ్రా కానీ, మూసి కానీ ఇలా దాంట్లో లేవు. దేంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో లేవు. అంటే 100% వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ మినిస్టర్స్ వైఫల్యాలు, వాళ్ళ ఎమ్మెల్యేల వైఫల్యాలు. సుప్రీంకోర్టు, హైకోర్టు దాదాపు 6 నుంచి 10 సార్లు అక్షంతలు వేసింది. ఇలా పార్టీ ఫిరాయింపుల చట్టం మీద కానీ, ఇలా SLPC కానీ, స్పెషల్ లీవ్ పిటిషన్ల మీద కానీ, HU మీద కానీ, లెక్చర్ల మీద కానీ, ఇలా ప్రతి అంశం మీద, మొన్నటి జరిగినటువంటి కాళేశ్వరం ఘోష్ కమిషన్ మీద కానీ, BC కులగణన మీద కానీ, ప్రతి దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ను 10 నుంచి 11 సార్లు అక్షంతలు వేసింది. అంటే మీ వైఫల్యాలు ప్రజలే కాదు, కోర్టులు కూడా స్వీకరించుకునే పరిస్థితికి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ 2028లో నాకు తెలిసి 8-10 కంటే ఎక్కువ గెలవడానికి ఆస్కారం లేదు. రాబోయే 2.5 సంవత్సరాలు మేము 10 ఉద్యమాలు కరెక్ట్ చేస్తే మేము 100 కంటే ఎబో ఎమ్మెల్యేలు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అది నేను చెప్పడం లేదు, ప్రైవేట్ సర్వేలు చెప్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ సర్వేలు చెప్తున్నాయి, నీతి ఆయోగ్ చెప్తుంది, కాగు నివేదిక చెప్తుంది. ఎన్ని డిపార్ట్మెంట్ల చిల్లర రాజకీయాలు చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్ల అసలు ఎట్లా చేస్తున్నా అనేది ఇలా కాగు చెప్పింది. మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి మార్చిలో జరిగినటువంటి నివేదికలో కాగు చెప్పింది, ఇన్కమ్ అంతా డెఫిసిట్ అయిపోతుంది, రాష్ట్ర ఆర్థికంగా చిల్లర మల్లరం అవుతుంది అనేది కాగు చెప్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో, సంక్షేమంలో, అభివృద్ధిలో చేయాలి. చేయకుండా జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది, గవర్నమెంట్కు నష్టం జరుగుతుంది. అట్లా చేయొద్దు. నేను ఏమంటున్నంటే, ఒక పార్టీ ప్రతినిధిగా గెలుపు ఓటములు సహజం. మీరు గెలిచినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెడితే ప్రజలు విశ్వసించరు. కాబట్టి నేను అల్టిమేట్ గా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పటికైనా, ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలి ఉన్నది. మెయిన్ గా రైతులకు ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండరు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి అంశం మీద రైతులకు ఇచ్చినటువంటి దాన్ని మీరు పూడ్చాలి, మీరు ఫుల్ఫిల్ చేయాలి, ముందుకు సాగాలి. ఒకవేళ మీరు అట్లా చేయకపోతే, ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెండింగ్ ఉన్నాయి గత 1 yearకి వెళ్ళి. మీరు ఎందుకు ఎలక్షన్ పెట్టట్లేదు? 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు లోకల్ బాడీకి సపరేట్ రావాలి, ఇలా మున్సిపల్కి సపరేట్ డబ్బులు రావాలి, గ్రామ పంచాయతీలకు సపరేట్ రావాలి. ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ నిధులు వస్తున్నాయి. అంటే మీకు అవగాహన లేకుండా, మీకు అర్థం కాకుండా 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు తీసుకురాకుంటే కనీసం సిస్పా స్కీమ్ కన్నా వెళ్ళాలి. ఇలా ఒక స్కీమ్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో, 15th ఫైనాన్షియల్ కమిషన్లు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీ లేకపోతే ఆ స్కీమ్ కు మనం అడ్వాన్స్ గా వెళ్ళొచ్చు. మేము పలానా వైఫల్యాల వల్ల ఎలక్షన్ పెట్టలేకపోతున్నాం, మాకు ఫండ్ ఇవ్వండి అని. అది కూడా గవర్నమెంట్ దగ్గర లేకుండా పోయింది. అంటే రేవంత్ రెడ్డి గారి వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అంటే ఆయన మానసిక క్షోభ ఏంటంటే, అర్థం కాని పరిస్థితిలో నేను ఒక ముఖ్యమంత్రిని అనే హోదా తప్ప వేరే అంశాలు ఏం పట్టించుకోవట్లేదు. 29-30 నెలలుగా గౌరవ్ కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, కాళేశ్వరం కమిషన్లు వేయడం, కరెంటు కమిషన్లు వేయడం, ఇలా ఈ ఫార్ములా కమిషన్లు వేయడం, ప్రతి అంశాన్ని తప్పుదోవ పట్టించేసి
వాళ్ళ గవర్నమెంట్ బోర్ల బొక్కలు పడుతుంది తప్ప ఇక్కడ జరగాల్సినంత జరుగుతుంది. ఏమంటుంటే ప్రజలు మేల్కొంటున్నారు, ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇలా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ క్యాడర్ అంతా మా పార్టీ వైపుకి వస్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు బాధల్లో ఉన్నారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ, విజయశాంతి గారు కానీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలు నేను చెప్తున్నది. ఇలా మినిస్టర్లకు ఒక్కరికే CDF STFలు వస్తున్నాయి. ఇలా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అయినా, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అయినా ఓన్లీ మినిస్టర్ల కాన్స్టిట్యూన్సీలకే వస్తున్నాయి, మిగతా ఎమ్మెల్యేలకు రావడం లేదు. అంటే ఎంత కక్షపూరితంగా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అని మీకు చెప్తున్నా. 2025 జనవరిలో 251 జీవో తీసుకొచ్చారు. 251 జీవోలో ఏమున్నదంటే 64 మంది ఎమ్మెల్యేలకే సపరేట్ గా డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయంట. అంటే మిగతా ఎమ్మెల్యేలకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో 64 మంది ఉంటున్న గవర్నమెంట్ మిగతా ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు ఎంఐఎం వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, BRS వాళ్ళైనా, CPI వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా 119 మంది కలిస్తేనే అది గవర్నమెంట్. ఓన్లీ 64 మందితో గవర్నమెంట్ అనడానికి ఆస్కారం లేదు. అంటే ఎంత శుద్ధ అబద్ధం, అంటే ఎంత అవగాహన రాహిత్యం అంటే 2025 జనవరిలో తీసుకొచ్చిన 251 జీవో చాలా చెడ్డగా తీసుకొచ్చారు. అది వైఫల్యాలతో కూడుకున్నది. అంటే ఎంత కక్షపూరితంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ అనేది అది మనకు కనపడుతుంది. ఇలా నేను ఏమంటున్నానంటే ఒక గవర్నమెంట్ లో 119 మంది ఎమ్మెల్యేలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ జీవోను అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఇవ్వాలి. వాళ్ళ ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ ప్రయారిటీ మినిస్టర్లకే ఇచ్చారు. అంటే ఎంత వైఫల్యం ఉన్నది, ఎంత ఆగమైతుంది తెలంగాణ గవర్నమెంట్ లో. ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వెనకకి వెళ్ళిపోతుంది. మనం ఇలా భారతదేశంలో నెంబర్ 1 ఉండేవి, ఇలా ఎందుకు వెళ్ళిపోతుందని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పార్టీ, కథమయ్యే పార్టీ, కల్లోలమైన పార్టీ. రాబోయే కాలంలో BRS పార్టీకి పెచ్చింగ్ ఉంటుంది, రాబోయే కాలంలో భవిష్యత్తు ఉంటుంది BRS పార్టీకి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక దండయాత్ర చేయడానికి మీరు సిద్ధమయ్యారనుకోవచ్చా? నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు ఎట్లుంటుందంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా తప్పుదోవ పట్టించాడు. ఇప్పుడు గవర్నర్ పెండింగ్ లో ఉన్నదాన్ని ప్రెషర్ పెట్టి కోదండరామ్ గారిది, అజారుద్దీన్ గారిది ఎమ్మెల్సీలను కూడా ఆయన ఇలా క్లియర్ చేపించుకున్న అంశాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలు చాలా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఇక్కడ తెలంగాణలో గత 9.5 సంవత్సరాలు బ్యూరోక్రాట్స్లు కానీ, మేధావులు కానీ, ఇంటెలెక్చువల్స్ కానీ చాలా క్వశ్చన్లు వేశారు BRS పార్టీ తప్పు చేస్తున్నాడు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ లో ఇంత ఘోరం జరుగుతుంటే ఇక్కడ మేధావులంతా మొద్దు నిద్రపోతున్నారా? ఇలా ఎక్కడ మేధావులంతా పడుకుంటున్నారో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. చాలా మంది మేధావులు ఏం మాట్లాడలేదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఘోరం జరుగుతుంది. ప్రతి అంశాల మీద నేను ఏమంటున్నానంటే చేప పిల్లల అంశంలో మీద కానీ, గొర్రె పిల్లల అంశంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ అవుతున్నా కానీ, జాబ్ క్యాలెండర్ అంశంలో కానీ, సమ్మె కావచ్చు, ఏదైనా కూడా మేధావులు అయితే రావట్లేదు. సమ్మె కాదు, ఆశా వర్కర్ల సమ్మె కాదు, ఇలా ఫోన్ల కుంభకోణం కాదు, ఆ లగచర్ల కుంభకోణం కాదు, ఇలా అల్లుడు సత్యనారాయణకి ఇచ్చే 1300 ఎకరాల ల్యాండ్ కు సంబంధించిన ఇంధనాల ఫ్యాక్టరీ, ప్రతి అంశం మీద మేధావులు ఎందుకు బయటికి రావడం లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించినటువంటి మేధావులంతా ఇలా ముద్దు నిద్రపోతున్నారు. నేను ఏమంటానంటే ఏ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నా కూడా మేధావులు, బ్యూరోక్రాట్స్, ఇంటెలెక్చువల్ అంతా ఆ ప్రజా వ్యతిరేకతను చెప్పాలి. ఇలా ప్రజలకు నష్టం జరిగినప్పుడు చెప్పకపోతే అది భావించదగ్గ విషయం కాదు. కాబట్టి ఇలా మేధావులు మేల్కొని, కవులు మేల్కొని, కళాకారులు మేల్కొని కాంగ్రెస్ పార్టీ మీద వ్యాసాలు రాయాలి, కాంగ్రెస్ పార్టీ మీద మీరు గలాలు విప్పాలి, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎండగట్టాలి, ప్రజలకు మేలు జరిగే అంశాలు మీరు ముందుండాలి. ఎవరైనా BRS పార్టీ ముందుంటుంది. అన్ని కోణాల్లో చూసుకుంటే 33 జిల్లాల్లో ఎక్కడికక్కడ ప్రతి అంశం మీద మేము ఇలా యూరియా కుంభకోణం మీద కానీ, మేము హైడ్రా మీద కానీ, మూసి మీద కానీ మా అడ్వకేట్లను పెట్టి ఇలా 16,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి లక్షల వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ల్యాండ్కు సంబంధించిన అంశం కానీ ప్రతి అంశం మీద BRS పార్టీ ముందుంటుంది, ప్రజలకు మేలు చేస్తుంది. రాబోయే 2.5 సంవత్సరాలు కూడా ప్రజలకు చేరువవుతుంది, ప్రజా ఉద్యమాలు సృష్టిస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ ఎండగడతాం. ఎస్, అలాగే మనం రీసెంట్గా చూసినట్లయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. ఆ సమ్మెలో ఒక ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని చనిపోవడం కూడా జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు దీనికోసమే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, స్వరాష్ట్రంలో కూడా మనకి న్యాయం జరగకపోతే మరి ఇంకెందుకు మనకి ప్రభుత్వం అని అనిపించింది. సో మీరేమంటారు? నేను ఏమంటానంటే మేడం, ఇప్పుడు ఆర్టీసీలో 67% రాష్ట్ర ప్రభుత్వ ఓటా ఉంటుంది, 33% కేంద్ర ప్రభుత్వ ఓటా ఉంటుంది. గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చాం మేము 44%, BRS గవర్నమెంట్
కండక్టర్లకు, డ్రైవర్లకు, సూపర్వైజర్లకు 44% ట్రీట్మెంట్ ఇచ్చి 2 పే స్కేల్ ఇచ్చి 3 డిఏలు ఇచ్చి 1100 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని కారుణ్య నియామకాల్లో మేము కొంత హెచ్ఎండిఏకి వెళ్ళి జిహెచ్ఎంసీకి వెళ్ళి 400-500 కోట్ల ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి ఒక ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలని అసెంబ్లీలో బిల్లు పాలు చేసిన తర్వాత ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము కార్పొరేషన్ విలీనం చేసుకుంటామని మాట తప్పి ఇలా కండక్టర్లు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి, ఇలా నర్సంపేటలో ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడానికి ఇది గవర్నమెంట్ హత్యనే. ఇది ఇమ్మీడియట్లీ దీన్ని మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇలా సమ్మె విరమించుకున్నారు. వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు, కమిటీ చేశారు. ఇలా క్యాబినెట్ కమిటీ ఒకటి 4 ఐఏఎస్ కమిటీ చేశారు. దానికి అనుగుణంగానే ప్రజలు పోరాడుతున్నారు. ఇలా ఎంత వైఫల్యాలు ఉన్నదంటే ఎన్ని హామీలు నెరవేర్చకుండా వైఫల్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇలా ఆర్టీసీకి సంబంధించిన దాంట్లో టోటల్గా వైఫల్యం చెందారు. ఆర్టీసీ ఇలా ప్రైవేట్ 3000 బస్సులు కొంటుంటే ఆర్టీసీలో ఉన్నటువంటి జేఏసీ నాయకులు ఏం చెప్తున్నారంటే 3000 బస్సులు కొంటుంటే ఆర్టీసీ కార్పొరేషన్ అయినా కొనాలి, గవర్నమెంట్ అయినా కొనాలి, ప్రైవేట్ వ్యక్తులు కొనొద్దు. మీరు కార్యాలయ నియామకాలు కంప్లీట్ చేయండి, మా 3 పే స్కేల్ ఇవ్వండి, మా డిఏ ఇవ్వండి. మీరు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అంశం మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. సపరేట్గా మీరు కార్పొరేషన్ గవర్నమెంట్లో విలీనం చేస్తామని మీరు ఎందుకు 29 నెలలుగా పెండింగ్ పెట్టారని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఎట్టుందంటే వాళ్ళంటే చట్టవిరుద్ధంగా ధర్నా చేస్తున్నారంట, సమ్మె చేస్తున్నారంట. 1963 యాక్ట్లోనే ఉంది సమ్మె కార్మికుని హక్కు అని. అది మర్చిపోయి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతాయి తప్ప ప్రజాస్వామ్యవాదులు ఎవరు దీన్ని విశ్వసించరు. మనుగడ కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీకి. ఎస్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.